వైభవంగా కొనసాగిన విశ్వకర్మ భగవానుని జయంతి అధికారిక వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ ప్రజాప్రతినిధులు. విరాట్ విశ్వకర్మ భగవానుని జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లోని పలు ప్రాంతాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాలలో విశ్వ భగవానుని విగ్రహానికి విశ్వ బ్రాహ్మణ కులస్తులు ప్రత్యేక హోమాలు పూజలు చేపట్టారు. ప్రపంచపు తొలి వాస్తుశిల్పి సృష్టికర్తగా పేరొందిన విశ్వకర్మ భగవానుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. విశ్వ భగవానుని జయంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని జిల్లా పరిషత్ హాల్లో చేపట్టిన ఉత్సవాలకి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాక్డే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, విశ్వ బ్రాహ్మణ సంఘ నాయకులు హాజరయ్యారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ యజ్ఞం నిర్వహించారు. విశ్వ భగవానుని విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్, కార్యదర్శి శ్రీనివాస్, ఉప అధ్యక్షుడు సత్యనారాయణ, కార్యదర్శి శంకరయ్య, కార్పెంటర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మంచిర్యాల బ్రహ్మం, కార్యదర్శి హయగ్రీవాచారి, కుల సంఘాల నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అన్ని రంగాల్లో కీలకమై ప్రజలు సుభిక్షంగా సుఖ సంతోషంగా ఉండడానికి వారి ఆశీస్సులతో పాటు మరి ప్రజల యొక్క దైనందిన జీవితంలో మీ యొక్క పాత్ర మరొకటి విశ్వకర్మలు లేకపోతే వ్యవసాయం చేసుకోలేదు. మిగతా చాలా విషయాల్లో ఈ యొక్క పాత్ర ఈ ప్రజల యొక్క జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ తప్పకుండా చాలా రోజుల నుంచి కరీంనగర్లో విశ్వకర్మలకు ఇలాంటి హోమాలు ఇలాంటి కార్యక్రమాలు జయంతి కార్యక్రమాలు జరుపుకోవాలి. విశ్వకర్మ జయంతి పురస్కరించుకుని కరీంనగర్ శివార్లోని బొమ్మకల్ గ్రామంలో విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ భగవానుని చిత్రపటానికి సంఘ నాయకులు పుష్పాలు సమర్పించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ ఐక్య సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.